అండి అందరికీ సద్దబూరెలు వండుకుందామండి. ఇవ్వండి సద్దలు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ శుభ్రంగా రాళ్ళు పుల్లలు ఏమన్నా ఉంటే శుభ్రంగా ఏరుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ సద్దబూరెలు ఎప్పుడైనా తిన్నారా? మీరు చిన్నప్పుడు తినే ఉంటారు. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తాయి. అవి ఎలా చేసుకోవాలో ఏందో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సద్దలు 1/2 కేజీ అండి, అంటే 1/2 కేజీ. ఇగో వాటర్ తీసుకున్నాను, దాంట్లో పోసేసుకుందాం. ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఒకటికి 2 సార్లు కడుక్కున్నాక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. మనకి ఓవర్ నైట్ శుభ్రంగా నానబెట్టుకోవాలి. ఓకేనండి ఓవర్ నైట్ నానేసుకున్నాను అన్నా కదా. పైన ఇదంతా వచ్చిందంటే తొలకండి. అదే ఏందంటే దీన్ని నాకు అంతగా తెలియదు. పిప్పంతా అదే పిప్పంతా పైకి వచ్చింది. తాలుగింజ అంతా పైకి వచ్చింది అంటారు. ఇదో నానియండి. ఒకటికి 4 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. బకెట్లో పోసుకుందాం. అండి ఒకటికి 2 సార్లు కడుక్కున్నాను. ఇంకా శుభ్రంగా అయ్యి గిన్నెలోకి వడకట్టుకోవాలండి, అంటే గాలించుకోవాలి. అవి ఎలానో ఏంటో చూపించేస్తాను. ఇవ్వండి ఇలా 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 గాలించుకోవాలి. ఎందుకంటే మనం వేరేం కూడా ఏడన్నా పులుకురాళ్ళు ఉంటాయండి, అవి బూరల్లో మనం తినేటప్పుడు తగులుతుంటాయి. అందుకని ఇలా చేసుకొని చిల్లు గిన్నెలో వేసుకుందాము. నీళ్ళని వడవాలి కదా, అందుకని ఇలా 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 అంటే మనకి చేతుల్లోకి వచ్చేస్తాయి సద్దలు. మొత్తం ఇంకా అలానే చేసుకుంటాం. ఇదిగోండి శుభ్రంగా కడుక్కున్నాం కదా, నీళ్లు వడవాలి. శుభ్రంగా నీళ్ళన్నీ అయిపోయాక నేను చూపిస్తాను. ఆ గుడ్లో ఎండలో 1 గంటన్న ఆరబెట్టుకుందాము. అది నీళ్ళన్నీ వడిసాక చూపిస్తాను. ఇదిగోండి గుడ్డ మీద ఆరబెట్టుకున్నాను శుభ్రంగా. సద్దలు తడిగానే ఉన్నాయి, కొంచెం సేపు ఆరితే బాగుంటాయి. కొద్దిగా ఒక అరగంట సుమారు ఉంచుకుందాం. కనీసం 1 గంటన్న ఉంచుకోవాలండి. కొద్దిగా 1 గంటన్న ఉంచుకుంటే శుభ్రంగా ఆరిపోతాయి. అందుకని అంటున్నాను, శుభ్రంగా ఆరిపోతేనే బాగుంటుంది. నేను పచ్చి కొబ్బరి అండి, నిన్న అమ్మవారి కాడ కొట్టాము కదా శుక్రవారం రోజు, అది ఉందండి. ఇది కొబ్బరి బూరల్లోకి నేను వేసుకుంటున్నాను. శుభ్రంగా ఇదంతా తీసేసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. మీకు వీడియో చూపించేస్తాను. కొబ్బరి జార్లో వేసుకున్నాను. ఇది మూత పెట్టేసుకొని ఇదిగోండి నేను బెల్లం తీసుకున్నాను. ఒక 1/2 కేజీ. కేజీకి వచ్చేవరకు 1/2 కేజీ వేస్తారండి బెల్లం. నేను 1/2 కేజీ సద్దలు పోసాను. దానికోసం అయ్యి 1/2 కేజీ బెల్లం నేను తీసుకున్నాను. శుభ్రంగా నలగొట్టుకొని దాంట్లో వేసేసుకుందాము. బెల్లం అంతా దీంట్లో వేసుకున్నానండి. దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకుందాం. స్టవ్ వెలిగించానండి ఆల్రెడీ. ఆ నీళ్ళు కాగితే చాలు, మనకి పాకము రావాల్సిన అవసరం లేదండి. మామూలుగా జస్ట్ అది బెల్లం కరిగితే చాలు. ఇదిగోండి బెల్లం కరిగితే చాలు, బాగా చల్లారిపోవాలి. అది కూడా కొద్దిగా ఉంచుకొని బెల్లం కరిగిన దాకా వెయిట్ చేద్దాము. సద్దలు అయితే ఆరిపోయినాయండి, శుభ్రంగా తడేయలేదు. ఇంక మనం చిల్లు గిన్నెలో తీసేసుకుంది. మనకి బెల్లం అంతా కరిగి చూసారా, పాకం రావాల్సిన అవసరం లేదండి. ఊరకు బెల్లం కరిగితే చాలు. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. ఎట్టంటే శాంతం బాగా చల్లారిపోవాలి. ఓకేనండి సరే, శుభ్రంగా అస్సలు తడి లేకుండా శుభ్రంగా ఆరిపోయి నిమ్మ అనేది లేదు. ఇంకా మనం జార్లో వేసేసుకుందామండి కదా. ఇదిగో ఈ లైన్ వరకు మెత్తగా పట్టుకుందాం. పిండి జల్లెడ పట్టుకున్నాను, అదే పిండి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా జార్లో. ఇదిగోండి ఇలానే ఉండాలి, జల్లెడ పట్టకూడదు. ఈ లైన్ వరకు మెత్తగా చేసుకోవాలి, కానీ జల్లెడ మట్టికి పెట్టుకోకూడదండి, పట్టకూడదు కూడా. అది అడిగితే ఇలానే ఉండాలి మనకి. పొలుగ్గా అంటే మరీ పొలుగు కాదు, ఒక రకంగా అయితే ఇలానే ఉండాలి. జల్లెడ అయితే పట్టుకోకూడదు సద్దబూరలకి. మొత్తం ఇంక ఇలానే చేసుకుంటాం. ఇదిగోండి కొబ్బరి అండి, కొబ్బరి కూడా వేసేసుకున్నాం. యాలక్కాయ పొడి వేసుకోండి అండి కొంచెం. 2 కలుపుకుందాం అండి. కొంచెం మనం సోడా ఉప్పు అండి, అదేనండి సాల్ట్ ఉప్పు, సాల్ట్ ఉప్పు అండి. ఎంత కొంచెం స్వీట్లోకి బాగుంటుంది, అందుకని వేసేసుకున్నాను. కలుపుకున్నాక మొత్తం కలిసినట్టు కలుపుకోవాలండి. ఇదిగో మనం
రాసి పెట్టుకున్నాం కదా బెల్లము వేసేసుకుందామండి. బాగా పూర్తిగా చల్లారిపోయిన బెల్లం ఇది వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనకి ఈజీగా ముద్దకొచ్చేస్తుంది, తడిపిండి కదా. కొంచెం కొంచెంగా చూసారా, ఎమ్మటి ముద్దకొచ్చేస్తే తడిపిండి కదండి, అందుకని చెబుతున్నాను. ఇలా కలుపుకోవాలి. ఒక్క నిమిషం. ఇంకా ఇలా ఉంటుందండి, జావుగా ఉంది ఇందాక అనుకోవద్దు, పీలు చేస్తుంది అప్పంటి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతలోకి ఆయిల్ పోసుకుందాం. స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం. చూసారా, ఇంతేనండి, ఇబ్బంది అయితే లేదు. కొద్దిగా ఆయిల్ కాగే వరకే ఇది కొంచెం నాంతది. కొద్దిగా చేతికి ఆయిల్ పూసుకొని మనం చేసుకుందామండి. ఇంకా ఒక కవర్ తీసుకోవాలి ముఖ్యంగా. ఇదిగో నేనైతే ఈ కవర్ తీసుకున్నాను. కొంచెం మరీ పలసగా వత్తవాకండి, అలానే మరీ మందంగా ఉంచకుండా మీడియంగా చేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసేసుకుందామండి. అదిగో అలా పొంగాలండి, వేయగానే పైకి అమ్మటే రావాలి. ఎందుకంటే మనకి సద్దబూరలు పొంగితేనే బాగుంటాయండి, పొంగపోతే అస్సలు బాగోవు. బాగా కలర్ వచ్చిందాక కాల్చుకుందాము. అసలు సద్దబూరలు పొంగాలంటే చాలా బాగుంటాయండి. పొంగకుండా మందంగా చేసుకొని ఇంత లావున చండాలంగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కమ్మగా పచ్చి కొబ్బరి వేసానండి, చాలా బాగుంటుంది. మనం ఇంక తీసేసుకుందాం. ఇంకా అన్నీ ఇలానే చేసుకుందామండి. ప్లేట్లో పెట్టేసుకుందాం. సద్దబూరలు చూసారా ఎంత చక్కగా రెడీ అయినాయో. అస్సలు పసిపిల్లల పాల బుగ్గల్లాగా ఎంత బాగున్నాయో. సూపర్ సూపర్ అండి. పిల్లగాడి కాడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చెప్పమని చూద్దాము. వచ్చేయండి. ఇట్లా పెట్టుకున్నాను. అబ్బాయి కాడికి వెళ్ళి ఎలా పొంగినాయో ఏంటో చెప్పమని చెబితే అడుగుతాం. అబ్బాయి సద్దబూరలు చూడు పొంగినాయో లేదో చూడనానా. పొంగినాయి కదా, సూపర్గా పొంగినాయి అండి. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు ఇదిగోండి, లోన పిండి అస్సలు లేదు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటాయో, పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా బాగుంటాయండి. అసలు మనకి సద్దబూర పొంగాల్సిన విధానమే ఇది. మనకి మెత్తగా ఉంటే అస్సలు బాగోదు. కొంచెం తిందాం. మా అబ్బాయి ఆల్రెడీ తింటున్నాడు, కొంచెం తీసుకున్నాను. చూడు మెత్తగా ఉంది, సాఫ్ట్గా. అదిగో బాగుందండి, సూపర్గా ఉంది. కాలిపోతుంది, కొద్దిగా ఆగితే సూపర్గా ఉంటుంది. ఎంత బాగుందనండి, నిజం చెబుతున్నాను, అబద్ధం చెప్పట్లా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.